నమస్కారం గురుగారు. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి? అసలు ప్రత్యేకత ఏంటి? దీని గురించి ఒక్కసారిగా ఒక ఇదిగా చేస్తే సరిపోదు. చాలా ఎంతో వైభవం కలిగినటువంటి దేవాలయం. ఈ దేవాలయానికి ముందరగా 1982-85 ప్రాంతాలలో ఇక్కడ ఈ దేవాలయాన్ని కూనపులి ఆంజనేయ శర్మ గారిని ఆయన వచ్చి ఈ గుట్టగా ఉండేది ఇదంతా కూడా గుట్ట మీద ఆయన ఒక బొమ్మని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టుకుని దానికి పూజ చేస్తూ రోజు దీపారాధన రోజు ఇంటి దగ్గర నుంచి ఆయన నైవేద్యాలు తీసుకొచ్చి ఇక్కడ నైవేద్యం చేస్తూ ఉన్నారు. కొన్నాళ్ళకి ఇక్కడ అందరూ కొంతమంది కలిసి ఇక్కడ వెంకటరామరాజు గారు, దక్షిణామూర్తి గారు, తిరుమలరావు గారు, బలరామరాజు గారు ఇత్యాది కొంతమంది కూడి అందరూ కలిసి దీన్నంతా కూడా దేవాలయం కట్టాలి, నిర్మించాలి. ఇదంతా 2 ఎకరాల చిల్లరలు ఇదంతా కూడా అటువంటి సువిస్తీర్ణమైనటువంటి ప్రదేశంలో కట్టాలని బాగుంది అంటున్నారు. ఏర్పాటు చేసి 85లో ఈ యొక్క దేవాలయం శంకుస్థాపన అది కార్యక్రమం ఉంటుంది. దేవాలయం ప్రతిష్టాదంతా కూడా 85 ప్రాంతాలు జరిగేటప్పుడు స్వామి పెద్ద కంచి పరమాచార్య స్వామి వారి అయ్యా ఇలా చేస్తున్నామండి అని చెప్తే వారు కూడా ఆశీర్వదించి వారి చేతి మీదుగా వారి కమర హస్తాల చేతి మీదుగా వారి చేతి మీదుగా శంకుస్థాపనకి రాజ్యంతా ఇచ్చి వారు దానికి ఎంతో రకాలైనటువంటి మంత్రానుష్ఠాన బలవంతా కూడా పంపించి ఈ యొక్క దేవాలయానికి ప్రధానమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర నుంచి వారు స్పృశించి ఆ యంత్రాన్ని కూడా వారు ఏర్పాటు చేశారనమాట. తదాది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరెవరికి ఏ అనుకుంటే ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆయన అడగడం తరువై అందరికీ కూడా స్వామి తీర్చడంతో అనేక రకాలుగా వారు ఇదవుతున్నారు. అలాగే స్వామి కొంచెం కొంచెంగా ఈ రోజుకి చాలా వైభవంగా స్వామి కూడా ఇదిగా తయారయ్యారు. ఆ రోజుల్లో నైవేద్యానికి కష్టంగా ఉండే రోజుల్లో చాలా ఇదిగా ఉండేది. తర్వాత భక్తులు పెరిగారు. ఇక్కడికి రావాలంటే కూడా చాలా మంది కొడతారనే భయం ఉండేది. ఇక్కడ దాకా రాలేని స్థితిగా ఉండేది. అటువంటిది ఈ కాలనీ మొత్తం ఉన్నట్టుండి అసలు మొత్తం బాగా ఇదిగా దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఆ 85లో చూసిన దానికి ఆ రోజు నుంచి మేము చూస్తున్నాం కాబట్టి చాలా ఇదిగా ఉంటుంది. ఈ రోజు చూసుకుంటే అబ్బా ఇంత వెనక్కి వచ్చాం, ఎంత ఇదిగా పెరిగిపోయింది, ఎంత జనరేషన్ ముందరికి వెళ్ళిపోయామనేటువంటి ఆనందంగా ఉంటుంది. ఇది సామాన్యం కాదు. ఈ రోజులు రావడానికే భయంగా ఉండేది. ఇవాళ బస్సులో ఇవాళ టెంపుల్ బస్ స్టాండ్ అంటే పెద్ద ఫేమస్. ఆ రకంగా నడుస్తుంది. అటువంటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. స్వామి అడిగిన వాళ్ళకి అడిగిన తడువు వెంటనే నేను ఇస్తున్నారా అన్నట్టుగా చాలా మంది స్టేట్స్ లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళకి అయ్యా మాకు సంతానం లేదండి అని బాధపడి ఎంతో ఎదుగుతూ ఆ రకంగా ఎదిగితే ఇక్కడ ఏం లేదండి ఆయన ఆంజనేయ శర్మ గారు ప్రధాన అర్చకులు గారు అమ్మ వచ్చి ఇక్కడ 10 రోజుల పాటు జపం చేసి తీర్థం తీసుకుని స్వామి దగ్గర తీర్థం చేసుకుని వెళ్ళండి అని మీరు ఏదో నీకేదో ఇద్దాం అనుకుంటామంటే నాకు కాదమ్మ స్వామి అని ఆ రకంగా ఇచ్చి చాలా ఎదిగా స్వామి వారి మహిమని అందరికీ కూడా వెల్లడి చేశారు. అదే రీతిగానే అందరూ కూడా ఆ అనుభవాన్ని పొందిన వాళ్ళందరూ కూడా విడిచిపెట్టకుండా ఇక్కడికి వస్తుంది. ఇక్కడే వారి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ఇది 31వ బ్రహ్మోత్సవం. 31 స్వామి 31వ బ్రహ్మోత్సవం నడుస్తుంది. ఇంకా ముందు బ్రహ్మోత్సవాలు ఇంకా వేరే వాళ్ళు చేయించేవారు. బ్రహ్మోత్సవం నడుస్తుంది. ఇది కింద లక్ష్మీగణపతి స్వామి వారు, ఆంజనేయ స్వామి వారు, ప్రసన్నాంజనేయ స్వామి, పైన వెంకటేశ్వర స్వామి, అలవేలు మంగ, లక్ష్మీ పద్మావతి అమ్మవారు మంగతాయారుగా ఇవి మాత్రమే ఉండేవి. మిగతా అంతా పూల తోటలుగా ఉండేవి. తర్వాత 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంటే 25వ బ్రహ్మోత్సవం నేను చేయించడం మొదలుపెట్టి వచ్చిన తర్వాత ఇలా బ్రహ్మోత్సవం చేస్తుండగా అయ్యా ఆ పైనే ముఖమండపంలోనే కళ్యాణం జరుగుతూ ఉండేది. ఆఖరి రోజున జరుగుతూ ఉంటే వర్షానికి
అందరు తెలిసిపోతూ ఉండేవాళ్ళు. ఏం చేయాలండి, కళ్యాణ మండపం కడితే బాగుంటుంది. సరే, ఈ రకంగా కళ్యాణ మండపం అనేది ఏర్పడ్డది. ఇటుపక్క ఆ పుష్కరిణి ఉండేది. అయ్యా కొన్నాళ్ళు అయిన తర్వాత, అయ్యా నాకు కాదండి, గోవిందరాజ స్వామి వారు లేకపోతే అది ఇంత లెక్కకి రాదు, కౌంటింగ్ రావాలంటే లెక్క పెట్టి ఆయన గోవిందరాజుల వారు కదా, ఆయన ఉండాలండి. మహోత్సవం నడుస్తుంది. ఇంకా ముందు బ్రహ్మోత్సవాలు ఇంకా వేరే వాళ్ళు చేయించేవారు. బ్రహ్మోత్సవం నడుస్తుంది. ఇది కింద లక్ష్మీగణపతి స్వామి వారు, ఆంజనేయ స్వామి వారు, ప్రసన్నాంజనేయ స్వామి, పైన వెంకటేశ్వర స్వామి, అలవేలు మంగ, లక్ష్మీ పద్మావతి అమ్మవారు మంగతాయారుగా ఇవి మాత్రమే ఉండేవి. మిగతా అంతా పూల తోటలుగా ఉండేవి. తర్వాత 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అంటే 25 బ్రహ్మోత్సవం నేను చేయించడం మొదలుపెట్టి వచ్చిన తర్వాత ఇలా బ్రహ్మోత్సవం చేస్తుండగా, అయ్యా ఆ పైనే ముఖమండపంలోనే కళ్యాణం జరుగుతూ ఉండేది. ఆఖరి రోజున జరుగుతూ ఉంటే వర్షానికి అందరు తెలిసిపోతూ ఉండేవాళ్ళు. ఏం చేయాలండి, కళ్యాణ మండపం కడితే బాగుంటుంది. సరే, ఈ రకంగా కళ్యాణ మండపం అనేది ఏర్పడ్డది. ఇటుపక్క ఆ పుష్కరిణి ఉండేది. అయ్యా కొన్నాళ్ళు అయిన తర్వాత, అయ్యా నాకు కాదండి, గోవిందరాజ స్వామి వారు లేకపోతే అది ఇంత లెక్కకి రాదు, కౌంటింగ్ రావాలంటే లెక్క పెట్టి ఆయన గోవిందరాజుల వారు కదా, ఆయన ఉండాలండి. వెనకాల గోవిందరాజ స్వామి వారిని కడితే బాగుంటుంది అని చెప్పి వెనకాల గోవిందరాజ స్వామి వారిని అదంతా కూడా పూర్తి చేసుకోగలిగాం. మళ్ళీ సంవత్సరానికి ఒక పని చొప్పున అలా చేయటం మొదలుపెట్టాం. ఆ వెనకాల అందరికీ ఉండటానికి క్వార్టర్స్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఆ పైన కళ్యాణ మండపం ఒకటి ఏర్పాటు చేశారు. అది తర్వాత ఇంకో సంవత్సరానికి, అయ్యా వరాహస్వామి, భూవరాహస్వామి ఉండాలండి, పుష్కరిణి పక్కన భూవరాహస్వామి ఉంటే మంచిదండి అని వరాహస్వామి వారిని ఏర్పాటు చేశారు. జ్ఞాన సరస్వతి అమ్మవారు, సరస్వతి అమ్మవారు ఉంటే అందరికీ మంచిది. విద్యాబుద్ధులన్నీ కూడా కాలనీవాసులందరికీ కూడా ఇది అవ్వాలి. అందరికీ ఇక్కడ దగ్గరలో ఎక్కడ లేదు. సరస్వతి అమ్మవారు ఉంటుంది, జ్ఞానప్రదమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది అమ్మవారు ఉండాలండి చెప్పాము. ఆ రకంగా సరస్వతి ఆలయం అంతా కూడా నిర్మించారు. ఇదే రీతిగా ఎవరన్నా కార్తీక మాసంలో వన సమారాధనకి అంతా కూడా ఉంటుంది. ఆ రకంగా వన సమారాధన అంతా కూడా ఏర్పాటు చేసేదానికి అక్కడంతా వనంలో ఏర్పాటు చేసి అంతా కూడా ఏర్పాటు చేశారు. కమిటీ వారందరూ కూడా అన్నదమ్ముల కంటే ఎక్కువగా సౌజన్యంతో ఉంటూ ఇవాళ వరకు ఏకధాటి మీద ఒకే రకంగా ఒకే మాట మీద అందరూ కూడా నడిపించుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ రకంగా ఇంత ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోగలిగాము అంటే వీళ్ళు అందరూ కూడా సౌజన్యం వల్లే ఈ రకంగా నడుస్తోంది. సహజంగా ఎక్కడన్నా ఒక సంవత్సరం అయ్యేసరికి ఇంట్లో ఉండేసరికి వాళ్ళకి ఇదంతుంది. అలా లేకుండా అంతా కూడా సర్వజన మైత్రీకరణగా ఉంటుంది. స్వామివారి అనుగ్రహం వల్ల కంచి పరమాచార్య స్వామి వారికి దత్తంగా ఇదంతా ఏర్పాటు చేసాం. వారి ఆశీస్సులతోనూ అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఇది అందరూ కూడా ఇక్కడ కలిసి కట్టుకు మీద ఒకే మాట మీద నడవటం మూలాన ఎంత కూడా పురోగతిగా ఎంతో అభివృద్ధి జనన ప్రవర్ధమానంగా పెరిగిపోతుందండి అని చెప్పడంలో ఇటువంటి అతిశయోక్తి లేదని చెబుతున్నాము. ఈ రకంగా అందరూ కూడా స్వామివారు కొలిచిన వారు కొలిచినట్టుగా ఎవరికి ఏది కావాలంటేది. ఇక్కడ 20 సంవత్సరాల క్రితం కొంతమందికి వివాహం కావట్లేదండి, ఏం చేస్తే మంచిది అంటే శుభభరణి కార్యక్రమం అని ఒకటి రాహుకేతులకి అలాగే కుజ దోషానికి పోవటానికి ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాం. అది 20వ సంవత్సరం ఇది చేయటం మొదలుపెట్టి. అటువంటి కార్యక్రమాలన్నీ ఇలా ఒకటి కాదు, ఎవరికి ఏది కావాలంటే ఆ రకంగా చేయటం. వారు అలాగే ఫలితాన్ని పొందుతున్నారు. మరు సంవత్సరం వచ్చి ఇది అయింది కాబట్టి మేము ఈ పని చేద్దాం, స్వామికి ఈ యొక్క ఆభరణం చేద్దాం అనుకుంటున్నాం, ఇంట్లో దేవుడికి కావాల్సిన గరిదిద్దాం అనుకున్నాం, చెందిద్దాం అనుకున్నాం అంటూ అలా స్వామి వారిని కూడా ముందరికి నడిపిస్తూ ఉన్నారండి అని చెప్పి ఆ రకంగా నడుస్తుంది. వారంలో ఏ రోజులు ప్రత్యేకతలు ఉంటాయి? ప్రత్యేక పూజలు ఇప్పుడు శని ఆదివారాలు బాగా ఉంటాయి. శని ఆదివారాలు ప్రత్యేక పూజలు నడుస్తూ ఉంటాయి. ఆ రకంగా నడుస్తుంది. నిత్యకృత్యంగా కూడా ప్రతి సంవత్సరం వారంలో శని ఆదివారాలు బాగా ఎక్కువగా నడుస్తుంటాయి.
ఆంజనేయ స్వామికి కూడా శనివారం అధికంగా ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి తమలపాకు అర్చన, అలాగే సింధూరార్చన, మిరియాలతో పూజ ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. బుధవారం నాడు గణపతికి అలాగే సంకటహార చతుర్థి కానీ ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. వాటిల్లో కూడా మామూలుగా వస్తారు కానీ సహజంగా అందరికీ సెలవులు కూడా ప్రభుత్వం ఇవ్వడం మూలాన అందరికీ శని ఆదివారాలు బాగా నడుస్తూ ఉంటుంది. ఆ రోజున ప్రసాదమే చాలా అవుతుంది. ప్రస్తుతం ఇది ఎండోమెంట్ కింద ఉందా లేకపోతే కంచిపీఠం కింద? వాళ్ళ తరపునే ఎండోమెంట్ వల్ల అయితే కనుక ఇంత పని చేయటం అనేది అసాధ్యం అవుతుందాము. అంటే ఇదైతే వీళ్ళు కాబట్టి నడిపిస్తున్నారు అనే విషయంలో మేమందరం కూడా ఎంతో ఇదిగా ఉంటుంది.